సీఎం చంద్రబాబు గురించి వైసీపీ నేతలు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం క్షమాపణ కూడా చెప్పకుండా ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేత అమ్మటి రాంబాబు కుమార్తె చేసిన విమర్శలపై గల్లా మాధవి స్పందించారు. ఇటీవల కాలంలో అమ్మటిలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవ్వరూ చేయలేదని ఎమ్మెల్యే అన్నారు. టీడీపీ ఎంపీలు ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు చేశారని, అన్నిటికీ తాము స్పందించలేదని చెప్పారు. చంద్రబాబుపై చేసిన మురికి వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలనే డిమాండ్తో ఆయన నివాసం వద్దకు వచ్చినట్లు చెప్పారు. అనేక అంశాలు కల్తీ లడ్డు దగ్గర స్టార్ట్ అయిన ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, చెప్పుకోవాలంటే ప్రపంచవ్యాప్తంగా అవునా, ఇలా జరిగిందా అని ఒక క్వశ్చన్ వేసుకునే పరిస్థితి వచ్చింది మన ఆంధ్ర రాష్ట్రానికి. అయితే ఈరోజు కల్తీ లడ్డు గురించి, దాని వెనకాల తిరుగుతున్న వివాదాల గురించి, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పడిన సిట్ ఇచ్చిన వివరాల ప్రకారం అనేక అంశాలు ఒక్క వారం ఓపిక పట్టండి, రానున్న రోజుల్లో వెలుగులోకి వస్తాయి. దాని గురించి మనం ప్రత్యేకంగా కూర్చొని డిస్కస్ చేద్దాం. అయితే ఈ రోజు అంశానికి వచ్చేటప్పటికి దాని మీద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి 24 గంటల్లో ఆ ఫ్లెక్సీలు తొలగించకపోతే మేమే వచ్చి తొలగిస్తాము అని చెప్పి నడి రోడ్డు మీద వార్నింగ్లు ఇచ్చి, మరి గుళ్ళకెళ్ళి సంప్రోక్షణలు చేసి పూజలు చేయించుకొని లేనిపోని ప్రవోకింగ్కి పాల్పడి మళ్ళీ దాన్ని రివర్స్ డ్రామా అంటే యాజ్ యూజువల్ వాట్ యు డూ, ఈ నియోజకవర్గంలో ప్రజలు బాగుపడాలని, ఈ నియోజకవర్గం బాగుపడాలని దానికి సహకరించని అధికారులను క్వశ్చన్ చేశాను, దానికి సహకరించకుండా ఉన్న నాయకుల్ని క్వశ్చన్ చేశానే తప్ప ఎప్పుడు కూడా, అంటే భవిష్యత్ అన్నారు మీరు, భవిష్యత్తు మొత్తం కోల్పోయిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చాం. పిల్లల భవిష్యత్ ఏంటో తెలుసుకోలేదు మేము, అయినా రాజకీయాల్లోకి వచ్చాం. మేము దేని గురించి ఆలోచించలేదు. మేము ఈ అరాచకాన్ని తగ్గించాలి, అందులో మేము కూడా భాగస్వాములు అవ్వాలి అని చెప్పి రాజకీయంలోకి వచ్చాం. రాజకీయం అనేది ప్రొఫెషన్ కాదండి, రాజకీయం అనేది ప్రొఫెషన్ కాదు. దాని ఫ్యూచర్ చూసుకోవడానికి, లేదంటే ఇక్కడ మనకి పొలిటికల్ బిజినెస్ మ్యాన్ ఉంటారు. ఐఎమ్ నాట్ ఎ పొలిటికల్ బిజినెస్ మ్యాన్. ఐఎమ్ ఫర్ ద పీపుల్, టు ద పీపుల్ అండ్ బై ద పీపుల్. ఐఎమ్ స్టిక్ బై ఇట్, ఐఎమ్ బైండ్ బై ఇట్. నేను అడిగింది కూడా అదే కదండి. రోడ్డు మీద ఆయన వచ్చి మాట్లాడి వెళ్ళిన తర్వాత సుమోటో ప్రకటించి, ఒక సీఎం అన్న తర్వాత సుమోటో ప్రకటించి ఆయన ఆపకుండా సాయంత్రం దాకా ఎందుకు మీరు వదిలేశారు? నేను క్వశ్చన్ చేయడానికి